దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నిశ్చయముగా నేను నీకు తోడయుందును. గమనించినట్లయితే కనుక ఈ మాటలను దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. ఏ సందర్భంలో ఆయన సెలవిస్తున్నాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయట తీసుకుని వచ్చే క్రమంలో దేవుడు మోషేకు ఈ మాటలన్నిటినీ సెలవిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో సెలవిస్తున్నాడనంటే, ఇంకా ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు మోషే అహరోనులు వెళ్ళి దేవుడు మోషే అహరోనులతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలియపరచి వారి ఎదుట సూచక క్రియలను చేసి ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, మమ్మల్ని రక్షించుకు దేవుడు మోషే అహరోనులను పంపించాడు, మేమింకా ఇక దేశంలో నుంచి తప్పింపబడతాము, మాకింకా ఎటువంటి భయము కూడా ఉండదు అని వాళ్ళు అనుకున్నారు. అయితే అక్కడే వారికి ఒక సమస్య ప్రారంభమైంది. ఏమి ఆ సమస్య అంటే, దేవుడు చెప్పిన రీతిగా వారి ఎదుట సూచక్రియలను జరిగించి తదనంతరం ఫరో దగ్గరికి వెళ్ళి నా జనులను పంపివు అనేసి మోషే అహరోనులు మాట్లాడినప్పుడు అప్పటి వరకు ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి భారం తక్కువగా ఉన్నింది. ఎప్పుడైతే మోషే అహరోనులు వెళ్ళి మాట్లాడారో తదనంతరము జరిగిన సంభవం ఏమంటే, వారు ఇంకా అధికమైనటువంటి భారాన్ని వారి మీద మోపారు. ఇంకా కఠినంగా సేవ చేయించుకునేసరికి ఇశ్రాయేలు అనుకున్నారు, మోషే అహరోనులు వచ్చిన తర్వాత వీళ్ళ మాటలు విని ఫరో దగ్గరికి వెళ్ళామో ఇంకా మనకు చాలా ఇబ్బంది అయిపోయింది అనేసి వారు బహుగా బాధపడ్డారు. ఇంకా శ్రమల పాలైపోయామే, ఇంకా ఎక్కువ వేదన అయిపోయిందని చెప్పేసి ఇప్పుడుకున్న శ్రమల కంటే ఇప్పుడున్నటువంటి కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టం అయిపోయిందని చెప్పేసి ఇశ్రాయేలు వేదనతో ఉన్న పరిస్థితులలో అప్పుడు దేవుడు మోషేని చూసి అంటున్న, మోషే నిశ్చయంగా నేను తోడై ఉంటాను. మోషే అంటున్నాడు, ప్రభువా ఎందుకు నాయనా ఇలా చేశావు? ఫరో దగ్గరికి వెళ్తే ఫరో వారి మీద ఉన్న భారాన్ని ఇంకా ఎక్కువ చేసేసాడు కదా, ఎందుకు ప్రభువా అంటే దేవుడు అంటుండే, ఫరోనే తన ప్రజలందరినీ ఫరోనే బయటికి వెళ్ళమని చెప్పేసి చెప్తాడు, నువ్వు ఓపికగా ఉండు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడతాను. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. ఏ విషయంలో అంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి కనాను దేశం తీసుకుని వెళ్ళే విషయంలో దేవుడు మోషేకి నేను తోడై ఉంటాను అని చెప్పిన రీతిగా గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభువు మనకు తోడై ఉన్నాను అని అన్నప్పుడు. అయితే ఆ తర్వాత కలగబోయేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనము దాటుకుంటూ వెళ్ళాలి. దేవుడు తన వాక్కునిచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరే క్రమంలో అనేక రకాలైనటువంటి కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడవచ్చు. అయినను నువ్వేం చేయాలంటే, ఆ కఠినమైన పరిస్థితులను చూడక దేవుడు నీతో చెప్పినటువంటి వాగ్దానాన్ని మాత్రమే నువ్వు చూడాలి. అందుకే మోషే అంటున్నాడు, ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమలను నేను చూడటం లేదు, కానీ ఈ శ్రమల ద్వారా కలగబోయే మహిమను మాత్రమే నేను చూస్తున్నాను అన్నట్లుగా నీవు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందులను చూడకూడదు, కానీ వీటి మూలముగా కలగబోయే గొప్ప ఆశీర్వాదాన్ని మాత్రం నువ్వు చూడాలి. మోషే అలాగే చేశాడు. మనము కూడా ఆ శ్రమలను చూడక శ్రమల మూలముగా కలగబోయే ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే కనుక అది మనకు దీవెనకరంగాను అది మనకు మేలుకరంగా మారుతుంది. కాబట్టి దేవుడు మోషేకు తోడై ఉండి నడిపించినట్లుగా నిశ్చయముగా ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వున్నా సరే, నిశ్చయముగా ఆయన కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించునుగాక. పరిశుద్ధుడా స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.